నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. మోక్ష నారాయణ బలిలో భాగంగా ఈరోజు మనం గోకర్ణ క్షేత్రంలో ఉన్నాం. విశేషంగా మోక్ష నారాయణ బలి అనేటువంటి పూజాది క్రతువు ఎలా చేస్తారు, వాస్తవంగా ఈ పూజాది క్రతువు అంతా కూడా 3 నుంచి 4 గంటల పైచిలికే పడుతుంది. కానీ మనం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం హైలైట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకుంటూ వస్తాము. ఇందులో భాగంగా మనకి గణపతి పూజ, అలాగే మోక్ష నారాయణ ఆవాహనము, ప్రేత సంకల్పము, వసు, రుద్ర, ఆదిత్య, సూర్య, యమ ఆవాహన, అలాగే త్రిపిండి శార్ధము, పంచమ పిండాలు, దశమ పిండాలు, అలాగే మోక్ష నారాయణ హోమము, తిలా హోమము, ప్రాయోచిత్త తిలా హోమము, తర్వాతకి సముద్ర స్నానం, ఇదంతా కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా మనకు ఇప్పుడు పూజాది క్రతం అంతా ఎలా చేస్తారు, అసలు ఇందులో మృతికా స్నానం అంటే ఏమిటి, తిలా తర్పణం అంటే ఏమిటి, త్రిపిండి శార్ధం అంటే ఏమిటి, పంచమ పిండాలంటే ఏమిటి, ఇవన్నీ కూడా అర్చక స్వాములు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియో అంతా కూడా ఎలా రన్ అవుతుంది, పూజా క్రతం అంతా ఎలా జరుగుతుందో చూద్దాం రండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనము మోక్ష నారాయణ బలి పూజలో భాగంగా గోకర్ణ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ మనకు విశేషంగా మోక్ష నారాయణ బలి పూజ అనేటువంటిది ప్రారంభమైంది. దాంట్లో భాగంగా మొట్టమొదలు గణపతి పూజ, అందులో పవిత్ర ధారణ, తర్వాతకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలా మనకు పూజ సామాగ్రి అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడా వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలుగా అన్ని దేవతల్ని కూడా ఆవాహన చేయడం జరుగుతుంది. ఇవి ఇంకా పూజా సామాగ్రి లేవండి. ఒక్కసారి అక్కడ చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలుగా మనకు పితృదేవతలందరినీ కూడా ఆవాహన చేయడము, తరువాతకి పూజాది క్రతువులన్నీ కూడా మోక్ష నారాయణుని కూడా ఆవాహన చేస్తారు. ఇక్కడ స్వామివారి ప్రతిమ రూపంలో ఆవాహన చేస్తారు. దీని తర్వాతకి మనకు త్రిపిండి శార్ధము, పంచమ పిండాలు, దశమ పిండాలుగా విడివిడిగా కూడా విశేషంగా పూజాది క్రతువులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో ఇంత విశేషంగా, ఇంత పర్టిక్యులర్గా ఎక్కడా కూడా జరగట్లేదు అనమాట. అంత విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పూజాది క్రతువుల్లో భాగంగా మనకు స్వామివారి యొక్క విగ్రహాన్ని, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి అన్ని దేవతలను కూడా ఆవాహన చేస్తారు. सिद्धिकण्ठाय नमः, ॐ शिवप्रियाय नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः, क्षेत्राधीश्वर महागणपते नमः, महाबलेश्वराय नमः, स्थलदेवता दुर्गा परमेश्वर्ये नमः, प्रारंभकाला मुहूर्त भवन्तो यजमानस्य कुटुम्बे आवयोः समस्त प्रेतशाप प्रेत दोष निवारणार्थं मोक्ष नारायण बलि त्रिपिंडी श्राद्ध महाप्रायश्चित्त तिलहवन पूजा प्रारंभ काल सुमुहूर्तमस्तु। ओम भगवतो महापुरुषस्य विष्णु 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 राज्य प्रवर्धमानस्य आद्य ब्रह्मणः नित्यपरार्थे श्री हरिः श्वेतवर्मा कल्पे वयुवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बुद्वीपे సంకల్పం మనం కుడి చేతిలో అక్షతలు వేసుకొని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతితో మూసి ఈ రోజు తిథి వార నక్షత్ర యోగ కరణాల్లో భాగంగా సంకల్పం చెప్తున్నారు. అలా ప్రేత సంకల్పం అనేది చెప్తున్నారు.
दीपान्ते त्रयः त्रयः त्रिंशत् कोटितीर्थ देवता श्रीमन् महाबलेश्वर सन्निधौ अस्मिन् वर्तमान काल नाम व्यावहारिके चान्द्रमानेन नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय పయనం చెప్తారు. ఒక్కసారి అన్ని పంతులు గారిని చూసి ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి క్రతువు ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున విశేషంగా పంచసూక్త పారాయణం చేస్తూ ఉన్నారండి. ఇలా పంచసూక్త పారాయణం బ్రాహ్మణులందరూ కూడా వారి యొక్క ప్రేత సంస్కరణ పూర్తయిన తర్వాతగా చేస్తారన్నమాట. చాలా విశేషంగా చాలా అద్భుతంగా బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క పంచసూక్త పారాయణం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా విష్ణవే నమః అనుకుంటూ చేస్తూ ఉంటారు. సర్వం విశ్వతిరోహతి ఇప్పటి వరకు పురుష సూక్తం, రుద్ర సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం ఈ పంచసూక్తాలు కూడా చదివి బ్రాహ్మణులందరూ కూడా హోమానికి ఉపక్రమిస్తున్నారు. మనం సాధారణంగా ప్రేత సంస్కరణ అనేది జరిగినప్పుడు వారు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏ కారణంతో చనిపోయారు అనేటువంటి విషయాన్ని కూడా అర్చక స్వాములు తెలుసుకొని విశేషంగా ఏంటంటే ఉదాహరణకు హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకోండి, హృదయఘాత మరణ ప్రాప్త్యర్థం అని చెప్పి, అలాగే క్యాన్సర్తో కనుక చనిపోతే ఉద్బుద్ధి రోగ పీడిత ప్రాప్త్యర్థం అని ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు సంకల్పంలో చెప్పి ఆ యొక్క ప్రేత సంస్కరణ చేస్తున్నారు. అందులో భాగంగా సాధారణంగా మనకు మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానం మాతృవంశానం అని చెప్పినప్పుడు ఎలా చెప్తామో ఇక్కడ కూడా ఏంటంటే మా యొక్క వంశీకులే కాకుండా మా యొక్క తల్లిగారి యొక్క వంశీకులు, మా యొక్క భార్య యొక్క వంశీకులు, మేనమామల గురించి, మా యొక్క తల్లిగారి యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెల గురించి ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కళ్ళ పేర్లు, ఎవరు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేటువంటి సంకల్పం చెప్పి విశేషంగా ఇక్కడ ఈ యొక్క తిలం అంటే నువ్వులన్నీ కూడా వదిలిపెట్టడము, తిల తర్పణము, తిల హోమము, అలాగే పిండ ప్రదానము, దాంట్లో భాగంగా త్రిపిండి శార్ధం, పంచమ పిండాలు దశమ పిండాలుగా విభజన చేసి డీటెయిల్డ్గా అందరికీ కూడా శ్రాద్ధకర్మలు చేస్తారు. అసలు ఇంత విశేషంగా గోకర్ణ క్షేత్రంలో ఈ మోక్షనారాయణ బలి పూజ చేయించడం అనేటువంటిది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇంత వివరంగా చెప్పేటువంటి అర్చక స్వాములు దొరకడం అనేటువంటిది చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి ఇంత విశేషంగా ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజ ఏదైతే ఉందో అది చేయడం అనేటువంటిది నిజంగా చాలా అదృష్టం. పురుషేణ స్త్రియా వా దేశాంతర మరణేన వా విద్యుత్ ఆఘాత మరణేన వా శిశు మరణేన వా కన్య మరణేన వా అంగవైకల్య బ్రహ్మచారి మరణేన వా ప్రేతానాం ఆత్మానాం మోక్షత్వ ఫల ప్రాప్తి అర్థం
अस्मिन् नारिकेलोपरि कुशग्रन्थौ आवाहनम् उपतिष्ठतु మెల్లగా బొట్టలు వేయించి ఆ కొబ్బరికాయ పైన మెల్లగా వేయండి మొత్తం నువ్వులు. సరే సౌవ్య ఆహో భస్మ గోమయ మృత్తిక మంత్ర స్నాన ఆఖ్యం కర్మ కరిష్యే. ఇప్పుడు మెల్లగా ఎడమ చేతిలో ముందుగా పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్. आयुष्मानो गोषमानो अश्वेशरीरिषः वीरान् मानो रुद्रभामितो वधिह विष्मन्तो सदमित्वा हवामहे. ओम मृत्तिक నీరు వేసుకోండి. ఓం అగ్రమగ్రచరం నీరు స్పూన్ తీసుకోండి, నీరు వేసుకోండి. ఓం అగ్రమగ్రచరంతీనాం ఓషధీనా వనే వనే యన్మే రోగాంశ శోకాంశ. నాన్నగారు యన్మే రోగాంశ శోకాంశ అనుధ గోమయ సర్వదా. ఓం విష్ణు శక్తి సముత్పన్నే శంఖవర్ణే మహేతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. మెల్లగా మొత్తం నీరు వేసుకోండి. శిర ప్రవృత్యా నీరు చాలు. తర్వాత మళ్ళీ రాసుకోండి చేతులు. చూడండి ఏ మాదిరి రాసుకోండి. తర్వాత మళ్ళీ ఆ చేతులను సూర్యుడు చూపించండి. ఆదిత్యం దర్శయిత్వా సూర్యుడికి చూపించండి. ఆదిత్యం దర్శయిత్వా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి మెల్లగా ఇక్కడ దగ్గర రాసుకోండి. ఓం విష్ణు శక్తి సముత్పన్నే శంఖవర్ణే మహేతలే అస్మాకం ధియో ధర్మాది గోచరే ప్రేరేతస్య తద్వర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే. నెత్తిపైన శిర ప్రవృత్య పాదము సర్వాంగే పాద శిర ప్రవృత్య సర్వాంగే విలిప్య స్నాత్వా. తర్వాత ఆ గ్లాస్ తీసుకోండి, గిన్నెలో కూడా చేయి కడుక్కోండి. ఓం కోశదంతవిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పండి. మమ రుణబాధ రుణ విమోచన నివారణ అర్థం దేవ ఋషి పితృ తర్పణ శ్రాద్ధ ఆఖ్యం కర్మ కరిష్యే. చూడండి కుడి చేతులు ఏ మాదిరిలో పెట్టుకోండి. కొబ్బరికాయ ముట్టకూడదు. చూడండి లెఫ్ట్ హ్యాండ్ స్పూన్ తీసుకోండి. 5 సార్లు నీరు వేయండి కొబ్బరికాయ పైన. ఓం బ్రహ్మాదయో యో దేవాః తాన్ దేవాం తర్పయామి. అగ్నిదేవాం తర్పయామి. సూర్యదేవాం తర్పయామి. ప్రజాపదేవాం తర్పయామి. అగ్నిర్వాయు సూర్య ప్రజాపదేవాం తర్పయామి. దేవపత్నీం తర్పయామి. దేవపుత్రాం తర్పయామి. 5 సార్లు మాత్రం వేయాలి. 5 టైమ్స్ ఓన్లీ. తర్వాత చూడండి ఏ మాదిరిలో పెట్టుకోండి. ఈ బొట్టలు వేలు పైన 5 స్పూన్ నీరు వేయండి. ఓం కృష్ణద్వైపాదయ ఏ ఋషయః తాన్ ఋషిస్తర్పయామి తర్పయామి. అగ్ని ఋషిస్తర్పయామి తర్పయామి. సూర్య ఋషిస్తర్పయామి తర్పయామి. ప్రజాపతి ఋషిస్తర్పయామి తర్పయామి. అగ్నిర్వాయు సూర్య ప్రజాపతి ఋషిస్తర్పయామి తర్పయామి. ఋషిపత్నిం తర్పయామి తర్పయామి. ఋషిపుత్రాం తర్పయామి తర్పయామి. అపసవ్య. చూడండి ఏ మాదిరిలో మెల్లగా పెట్టుకోండి. చూడండి ఇక్కడ నుంచి నీరు వేయాలి. ఆ నీరు బొట్టులు వేయించ కొబ్బరికాయ రావాలి. 28 టైమ్స్ వాటర్ వేయండి. ఓం పితుః సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి. పితామహ సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి. ప్రపితామహ సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి. చూడండి బొట్టలు వేలు దగ్గర పెట్టుకోండి. ప్రపితామహ సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి. ఓం మాతుః సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీల
ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటిది ఏంటిది అని అంటే మృత్తికా స్నానం అంటారు. అంటే సాధారణంగా ఎవరన్నా చనిపోయినప్పుడు శ్మశానంలో మనకి మృత్తికా స్నానం అని చేయిస్తారు నిత్య కర్మలలో భాగంగా. అంటే నిజంగా ఆ యొక్క కొబ్బరికాయ లోపల ప్రేతాన్ని ఆవాహనం చేసుకొని డీటెయిల్డ్గా ఏంటంటే ఆ యొక్క ప్రేతానికి సంబంధించి మృత్తికా స్నానం ఒకటి చేయించి శరీరానికి మొత్తం అంతా మట్టి రాసుకొని తరువాతకి ఆ యొక్క ప్రేతానికి అన్ని రకాలైనటువంటివి సమర్పిస్తారు. పుష్పము, పూలు, పండ్లు అన్ని రకాలుగా అన్నమాట. అంటే నిజంగా ఒక ప్రేతం అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఏ కార్యక్రమాలు అయితే చేస్తారో ఒకవేళ చేసిన ఆ కార్యక్రమాల్లో ఏమైనా లోపం ఉన్నా, గతంలో ఉన్న 7 తరాల్లో ఎవరైనా ఈ యొక్క పూజాది క్రతువులు చేయకపోయినా, నిత్యకర్మలన్నీ ఎవరు చేస్తారని చెప్పి అన్నీ కలిపి ఒకటే రోజు చేసినా, శ్రద్ధగా శార్థం చేయకపోయినా ఆ వచ్చే దోషములన్నీ పోవుటకై ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం దొరకాలి, ఆరోగ్యమే మహాభాగ్య. తర్వాత దీర్ఘాయుష్యం దొరకాలి. తర్వాత ఈ డబ్బు ఒకటే సంపద లేదు, డబ్బు ఈ రోజు వచ్చేస్తుంది, రేపు లేదు. ఇంట్లో మనశ్శాంతి దొరకాలి, సమాధానం దొరక. తర్వాత కూతురు కొడుకు విద్య, వినయ, సద్బుద్ధి, సన్మార్గ, స్థిర ఉద్యోగం దొరికి కళ్యాణం కార్యం జరగాలి. అది కూడా అన్ని మంచి వధువతో వర దొరికి కళ్యాణం కార్యం జరిగి వాళ్ళకు సత్సంతానం అంటే దీర్ఘాయుష్య కొడుకునే పుట్టాలి. ఈ అల్పాయుష్య కూతురు కొడుకు పుట్టకూడదు. ఇంట్లోకి తాపత్రయం, దారిద్ర్యం వచ్చేస్తుంది. దీర్ఘాయుష్య కొడుకు పుట్టి మీ వంశ, కుటుంబ, గోత్ర అభివృద్ధి రావాలి. తర్వాత ఇంట్లోకి ఎవడు చేతవరి చేసినారే అది నివారణ జరగాలి. ఈ దృష్టి దోష, దృష్టి బాధ, నరదోష, నర దృష్టి బాధ కూడా నివారణ జరగాలి. తర్వాత సర్పశాప మీ అంత లేదు, మీ కుటుంబంలో తలతలాంతర సర్పదేవుడికి తాపత్రయం, కష్టం, తొందర ఇచ్చినారే ఆ సర్పశాప, నాగదోష నివారణ జరగాలి. తర్వాత గోశాప, బ్రాహ్మణ శాప, స్త్రీ శాప, మాతృశాప. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు మనకు ప్రేత సంకల్పము అలాగే మహాసంకల్పం అయిందండి. దాంట్లో మనకు సంబంధించి ఏమైనా సర్పదోషములు, స్త్రీ శాపము, అలాగే మాతృశాపము, గురు శాపము, గురుపత్ని శాపము, ఇంకా గోశాపము, ఇలాంటి ఎన్నో రకాలైన మనకు తెలవకుండా మనం చేసేటువంటి శాపములన్నీ పోవాలి అని చెప్పి బ్రహ్మగారు చెబుతూ ఉంటే అందరూ కూడా వాటిని రిపీట్ చేసి, అలాగే మన యొక్క కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత, పితృదేవతల యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు అందాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరూ కూడా చేయట్లేదండి. చాలా అద్భుతంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి క్షేత్రంలో ఎవరైనా సరే మంచిగా పూజ చేయించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి పితృదోషములు, ఇంకా ఇంట్లో ఎవరైనా సరే మృత్యువాత పడి చనిపోతున్నటువంటి వాళ్ళు, బాగా అది తక్కువ వయసులో చనిపోతున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ యొక్క దోషములన్నీ కూడా పోవడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
చాలామంది ఇక్కడ పూజ అంతా కూడా సామూహికంగా గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి చేస్తారని అనుకుంటూ ఉంటారండి. ఎవరి పూజా సామాగ్రి వారికే ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక అర్చక స్వామి మన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ పూజాది క్రతం అంతా ఇప్పటిదాకా మనం చూసాము. ఇప్పుడు హోమం కూడా ఏంటంటే ఎవరి హోమగుండం వారికే ఇక్కడ అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోమం అంతా కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. ఈ హోమం అంతా కూడా మనకి మోక్షనారాయణ స్వామి యొక్క హోమము, అలాగే ప్రాయోచిత్త హోమము, ప్రాయోచిత్త తిలా హోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆ యొక్క హోమం ప్రారంభం కాబోతుంది. ఇలా ఎవరి హోమగుండం దగ్గర వారికి సపరేట్గా అర్చక స్వాములు ముగ్గురు చొప్పున ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు యజమాని, కాబట్టి ఆ యజమానికి చేస్తూ ఉన్నారు, సమిధలు పేరుస్తున్నారు. ఈ యొక్క హోమగుండము అర్చకులు మంత్రోచ్చారణ ప్రారంభిస్తున్నారు. సంకల్పం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కల గురించి కూడా. ఎంతో శ్రేష్టంగా నారాయణ బలి హోమం ప్రారంభమైంది. దీని తర్వాతకి ప్రాయశ్చిత్త తిలా హోమం ఉంటుంది. ఎవరిది వారికి సపరేట్గా ఇలా హోమం అనేటువంటిది నిర్వహిస్తుంది. మమ చెప్పండి. మమ ఓం ఈశాన విష్ణు కమలాఫల కార్తికేయ వన్నిత్రయార్గణీశ గణేశ్వరాణాం క్రౌచ్ర అమరేంద్ర కలశోద్భవ కశ్యపానాం పాదాం నమామి ఫతం పితృముక్తి హేతోరాం కాశీ క్షేత్ర గోకర్ణ గర్భాణం ఉపరి తిరోలకం ఉపతిష్టతో. చూడండి మెల్లగా ఒకటి రైస్ అన్నం పిండం తీసుకోండి మెల్లగా చేతలు. మమ చెప్పండి. మీ గోత్రం చెప్పండి. ఓం కౌండిన్య గోత్రం కౌండిన్య గోత్రం ಹೇಳ್ತೇವೆ. మమ చెప్పండి. మీ గోత్రం చెప్పండి. ఓం జ్ఞాతరామ గోత్రం. ఇదంతే బోధన పిండ పెడుతూ చూడండి మెల్లగా ఇక్కడ పెట్టండి. మెల్లగా చూడండి. కౌండిన్య గోత్రం ఇక్కడ మెల్లగా పెట్టండి. మెల్లగా పెట్టండి. తర్వాత బొట్టలు మెల్లగా వచ్చేయండి. ఆ పిండం బొట్టలు పెట్టొచ్చేయండి. సరే ఇంకొకటి పిండం తీసుకోండి మెల్లగా. మమ చెప్పండి. పిండం తీసుకోండి. మమ చెప్పండి. మమ మీ గోత్రం చెప్పండి. జ్ఞాతరామ గోత్రం. ఇదంతే ఓదన పిండం పెట్టుకోండి మెల్లగా. ఆ పిండం ముందర పెట్టండి. స్ట్రైట్ దగ్గర పెట్టాలి. స్ట్రైట్ దగ్గర ఒకరు పిండ కొంటాలి. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడు మనం చూసినటువంటి పిండ ప్రదానాల్లో దశమ పిండాలన్నీ కూడా ఏంటంటే పితృదేవత కార్యక్రమాలకు చేసి మిగిలిన 5 పిండితోని చప్పిడి పిండితోని చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసు, రుద్ర, ఆదిత్య, విష్ణు స్వరూపంగా మనం చేస్తూ ఉంటాం. తర్వాతకి అక్కడ ఎల్లో కలర్, రెడ్ కలర్, అలాగే నువ్వులతో పెట్టినటువంటివి ఏంటంటే ఏవైనా సరే భ్రూణహత్య చేసిన, ఏవైనా భ్రూణహత్య అంటే మనకు మిస్క్యారేజ్ అయినా, మనం కావాలని ప్రెగ్నెన్సీ తీసేసిన, ఎవరైనా ఏదైనా పక్షిని చంపినా, ఏదైనా కోతి లాంటివి చంపినా, గురుశాపము, స్త్రీ శాపము, మాతృశాపము, గురుశాపము, గోశాపము, సర్పశాపం లాంటివి ఎన్ని ఉంటే అన్ని రకాల దోషాలు పోవడానికి ఆ త్రిపిండి అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి సంకల్పంలో అయ్యగారి కూడా చెప్తుంది కూడా అదే అనమాట. మనకు ఆ దశమ పిండాలు, ఆ పంచమ పిండాలు, ఆ త్రిపిండిలు ఎందుకు చేస్తామనంటే కారణం ఇది.